నేనెవరో తెలుసా? తెలీదే. నేను రాణిని. రాణినా? మీ స్నేహితుడు రవి చెల్లెల్ని. మా ఇంట్లోనే మనం కలిసాం, జ్ఞాపకం ఉందా? మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని అన్నే చెప్పాడు. అవును, ఇంకో వారంలో ఢిల్లీ వెళ్తాను. అలాగా? మీరు తినండి. ఓకే. బార్ కౌన్సిల్కి నా మీద కంప్లైంట్ పంపించావే, ఇది చూసి నన్ను శిక్షిస్తారనుకున్నావా? ఇందులో ఏం రాశావు నువ్వు? నేను మూర్ఖుణ్ణి, అయోగ్యుణ్ణి, అమ్మాయిలతో తిరుగుతానని. అవునా? నేను నీ దగ్గర అయోగ్యంగా ఏం చేశాను? నీ యోగ్యతంటో చూశానుగా. ఏం చూశావు నువ్వు? నీ దగ్గర మర్యాదగా నడుచుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఇందులో నువ్వు రాసిన విధంగా ఎలా నడుచుకోవాలో కూడా తెలుసు. చూస్తావా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. బెదిరిస్తే భయపడేవాడు కాది రాజా. వానపామును చూపిస్తే భయపడడానికి నేనేమన్నా చిన్న కుర్రాడినా? నువ్వు కుర్రాడివి కాదు, పరమ నీచుడివి. నువ్వేమన్నా సరే, నన్ను తిట్టినా సరే, నువ్వు నాకు నచ్చావు. అది నువ్వు కాదనిలేవు. సార్, నువ్వెప్పుడొచ్చావు? 10 నిమిషాలైంది సార్. సార్, ఇందులో ఒక సైన్ చేస్తారా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్, సర్వ్ చేయమంటారా? నేను పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. హలో, ఓ వేకప్ కాల్ బుక్ చేశాను, అది క్యాన్సిల్ చేయండి. అవును, ఢిల్లీ వెళ్ళడం లేదు. రేయ్ రాజా, ఊరికి వెళ్ళలా? లేదు, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. సరేరా, మీరు కోర్టుకు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రా. నిజంగా చెప్తున్నావా? నేను ఢిల్లీకి వెళ్ళటం లేదు. మంచిదైంది. నిన్న రాత్రి నువ్వు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయావు, కానీ నువ్వు వెళ్ళలేవని నా మనసు చెప్పింది. అదేరా మనకున్న బంధం. నేను ఆ కేసు తీసుకుంటున్నా, కానీ ఓ కండిషన్. ఏంటి బాబు కండిషన్? ఖచ్చితంగా కేసు ఓడిపోతామనుకుంటే వాదించేం ప్రయోజనం? నేను దీన్ని హైకోర్టులో వాదించడానికి పిలిచావని తెలుసు. ఫైల్ తీసుకునే ముందు నేను ఆ సుందరాన్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కలవాలి. కలుద్దాం. ఎప్పుడు? ఇవాళ సాయంత్రమే వెళ్ళి కలుద్దాం. ఏంటి రాజా మళ్ళీ ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఒకవేళ వాళ్ళు నన్ను వద్దు అంటే? కేసీ రాజాని వద్దు అని అంటారా? అదీగాక సుందరం అసలు విడుదలే కాకూడదని ఈ ఊళ్ళో ఎవరైనా అనుకుంటారా? Please subscribe to iDream. Please subscribe for more videos.